ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 10వ వచనం. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా ఆశిస్తున్నాను, ఆశీర్వాదంగా పలుకుతున్నాను. దేవుని స్తోత్రం. మొదటి నెలలో అనగా నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఉన్నాం. ఇంచుమించు 3వ వారంలో ఉన్నాం. ఇంకో చివరి వారం ఉంది. మనం మరొక నెలలో ప్రవేశిస్తాం. రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి, ఎంత వేగంగా గడిచిపోతున్నాయి. గ్రీష్మకాలము గతించిపోయాను, కోతకాలము గతించిపోయాను, మనం ఇంకను రక్షణ పొందకయే ఉన్నాము అని ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకున్నారట. రోజులు గడుస్తున్నాయి. క్రిస్మస్ పండుగలు, న్యూ ఇయర్ పండుగలు, ఈస్టర్ పండుగలు, గుడ్ ఫ్రైడేలు, శ్రమదినాలు ఇవన్నీ గడుస్తున్నాయి. కానీ మనలో జరగాల్సిన మార్పు జరగకపోవడం విచారకరం. ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉండడానికి వీల్లేదు. ఆచారాలన్నిటికీ గుడ్ బై చెప్పి, ఆచారాలన్నిటికీ ఆమడు దూరంలో ఉండి మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ప్రార్థించండి. చెన్నైలో జరిగేటువంటి మీటింగ్స్, హైదరాబాద్, తెలంగాణ, అంతేకాకుండా విజయవాడలోను నెల్లూరులో జరిగేటువంటి మీటింగ్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఉపవాస కూడికలు ఫిబ్రవరి నెల 1, 2, 3, 4 అనగా గురు, శుక్ర, శని, ఆది 4 రోజులు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంకాలం ప్రభుచిత్తమైతే అంబేద్కర్ భవన్లో ఒక ఉద్యోగ కూడికను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం. ఫిబ్రవరి 4వ తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు సిద్ధంగా ఉంటారని మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం. దీంట్లో స్క్రోలింగ్ వేస్తాం. తర్వాత ఆటో అనౌన్స్మెంట్ జరుగుతుంది. పోస్టర్లు వేసి మన దగ్గర సహోదరులు అంతగా ఎక్కువ మంది లేరు. పోస్టర్లు వేసి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇలా పబ్లిసిటీ జరుగుతుంది. మీరు తెలుసుకొని ఖచ్చితంగా మీటింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాను. జనవరి నెలలో 7వ తేదీ జరిగినటువంటి మీటింగ్ చాలామందికి ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అలాగైతే ఫిబ్రవరి 4వ తేదీ జరిగే మీటింగ్ కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎ స్పెషల్ మీటింగ్ ఆర్ రివైవల్ మీటింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు యువర్ లైఫ్. దట్స్ ఆన్ February 4th. ఫిబ్రవరి నెలలో 2వ నెలలో మొదటి ఆదివారం జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి తెలియజేయండి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. కొంతమంది దైవజనులు కొన్ని శారీరక బలహీనతలో ఉన్నారు. వాటన్నిటి మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలి. కొంతమంది దైవజనులు మందిర నిర్మాణాల్లో ఉన్నారు. వారి కొరకు కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినం కొరకై మీకు వందనం చేస్తున్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించేది. మమ్మల్ని ఈ నేడు సజీవులుగా ఉంచి నిన్ను స్తుతించడానికి, నీ గురించి సాక్ష్యం చెప్పడానికి, నీ గురించిన సందేశాలు అందించడానికి మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనం చేస్తున్నాం. ప్రభా, శాంతి టీవీ కొరకై మీకు వందనాలు. శాంతి టీవీ దీని వ్యవస్థాపకులైనటువంటి శోభన్ సార్ గారు, వారి కుటుంబం, వారితో పనిచేస్తున్నట్టు బృందం అంతటిని బట్టి మీకు వందనం చేయిస్తూ, ఇంకా ఈ ఛానల్ విస్తరించాలి, నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలి, టెక్నికల్గా ఎన్నో మార్పులు చేర్పులు కలిగి అనేక మందిని సమీపించాలి. ప్రభు, ఈ ఛానల్ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
గిడియన్ ఫెలోషిప్ అనేటువంటి మా సహవాసంలోని సేవకులందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. మరి కుటుంబాలను మీ చేతిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా స్టంట్ వేసినటువంటి, రెస్ట్లో ఉన్నటువంటి, ట్రీట్మెంట్లో ఉన్నటువంటి మీ దాసులు పాస్టర్ ఆర్ సుధాకర్ గారు, టీపీ గూడూరు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీ దాసునికి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. అంతేకాకుండా పాస్టర్ పి విజయభాస్కర్ గారు, వారు కూడా స్టంట్ వేయబడి వారు ఉన్నారు. వారికి ఇచ్చిన నెమ్మది కొరకై మీకు వందనం చేస్తున్నాం. వారిని మీరు దర్శించమని అడుగుతున్నాం. అంతేకాకుండా స్టంట్ వేయడానికి ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అనుకుంటున్నటువంటి మీ దాసులు పెద్దలు పాస్టర్ వాకాటి యాంటోనీ గారు, టీపీ గూడూరు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని గత దినాల్లో మీరు వాడుకున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి. స్టంట్ అవసరత లేకుండానే మీ దాసులు స్వస్థ పొందుకొని సేవలో ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుతున్నాం. అంతేకాకుండా నాయన తిరుపతి జిల్లా కోటలో పరిచయం చేస్తున్న మీ దాసులు పాస్టర్ కె విక్టర్ పాల్ గారు, మీ దాసుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తన న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నరాల బలహీనతలు, అంతేకాకుండా చూపును ఆయన పోగొట్టుకున్నాడు. తన చూపు పొందుకోగలడు, సాయం చేయండి. సతీమణిని కోల్పోన్నాడు. మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుమారుడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. విదేశాల్లో చదువుకుంటుంటే ఆ కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా చెన్నైలో ఉంటున్నటువంటి మీ దాసుడు గూడూరు సాల్ ఆనంద్ ప్రకాష్ పాల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుడు కూడా శారీరక బలహీనతకు గురయ్యాడు, బీపీతో బాధపడుతున్నాడు, నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. మీ దాసుని మీరు దర్శించండి. సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాం. ప్రభువా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా పరమ వైద్యుడా, నువ్వు స్వస్థపరిచేవాడు కనుక నీ పాదముల దగ్గరికి వస్తూ మీ దాసులందరినీ మీ చేతిలో తీసుకువస్తూ మీరు మా ప్రార్థన ఆలకించి కార్యం జరిగించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం ఓపెన్డ్ థింగ్స్ని గురించి, తెరవబడిన సంగతుల గురించి, తెరవబడినటువంటి అనుభవాల గురించి మనం మాట్లాడుకున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనాన్ని మూలవాక్యంగా చేసుకొని మనం కొన్ని విషయాలు ఆలోచించాం. మూయబడినవి ఉంటుండగా తెరవబడిన వాటిని కూడా మనం చూడాలి. మూయబడిన వాటినే చూస్తున్నాం అంటే మనం నెగిటివ్ మైండెడ్గా ఉన్నట్టు. తెరవబడిన వాటిని మనం చూడగలిగితే పాజిటివ్ మైండ్లో ఉన్నట్టు. కొంతమంది ఎప్పుడు నెగిటివ్గా చూస్తారు. ఏమన్నా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో అని. కరోనా వస్తుందని భయపడిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వస్తుందట, తీవ్రంగా ఉంటుందట, అలా ఉంటుందట, ఇలా ఉంటుందట, కేసులు పెరుగుతున్నాయట అని భయపడిపోయి మాస్కులు ధరించుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. మాస్కులు ధరించొద్దని నేను అనలేదు. భయముతో ఎందుకు ఈ మాస్కులు ధరించడం? ఎందుకు భయపడడం? భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలు. ఒకవేళ వస్తే రానివ్వండి, కరోనా వస్తే రానివ్వండి, భూకంపం రానివ్వండి, సునామీ రానివ్వండి, ఇవన్నీ వస్తాయి కదా, జరగాల్సినవే కదా. యుద్ధాలు రానివ్వండి, నష్టమే ఉంది. ఇవన్నీ సంభవించాల్సిందే కదా, వీటిని మనం తప్పించుకోలేము. జరగబో వీటినన్ను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుటకు నిలవబట్టుకు శక్తి గలవారగునట్లు ప్రార్థనలో మెలకువగా ఉండండి దేవుని వాక్యం రాయబడింది. దేవుని మాటలు మర్చిపోయాం. ఏమేం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనేటువంటి మీడియా వాళ్ళ యొక్క కథనాలను మనం ఖచ్చితంగా నమ్ముతాం. క్రీస్తు మాటలు మనం నమ్మం, కానీ ఈ కథనాలు, కట్టుకథలన్నింటినీ, పెట్టకథలన్నింటినీ నమ్ముతుంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రజలారా, ఇప్పటివరకు మనం ప్రార్థన చేసాం, కొన్ని విషయాలు చెప్పుకున్నాం. తెరవబడాల్సినవి. ఒకటి, పౌలు యొక్క మనోనేత్రం తెరవబడింది. తద్వారా ఒక దర్శనాన్ని చూడగలిగాడు. నీ ఆత్మీయ ప్రపంచంలో నువ్వు గుడ్డివాడవైతే నువ్వు చూడాల్సిన వాటిని చూడలేవు. గుడ్డివారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలి. ఈ తీర్పు నిమిత్తమై నేను ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయంలో అన్నాడు. స్తోత్రం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, తెరవబడాలి. చెవులు తెరవబడాలి, నేత్రాలు తెరవబడాలి.
అతని నేత్రాలు మాత్రమే కాకుండా అతని చెవులు కూడా తెరవబడ్డాయి. పౌలు గారి అతను విన్నాడు, ఇదిగో మాకు సహాయం చేయి అనేటువంటి ఒక స్వరాన్ని విన్నాడు. తాను ఒక వీడియో చూసిందే కాదు, ఆడియో కూడా విన్నాడు. విజువల్స్ అవి, అనగా దృశ్య శ్రవణ 2 అనుభవాలు ఉన్నాయి ఆ దర్శనములు. ఓన్లీ దృశ్య అనుభవం కాదు, ఓన్లీ శ్రవణ అనుభవం కాదు, దృశ్య శ్రవణ 2 అనుభవాలు కలిగినటువంటి ఒక దర్శనం, ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అది. మన నేత్రాలని దేవుడు తెరవాలి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న సంగతులు వినుగాక. చెవి గలవాడు. చెవులు కోల్పోయిన వాళ్ళంగా, చెవులు మూయబడిన వాళ్ళుగా మనం ఉండడం, చెవులు తెరవబడిన వాళ్ళుగా ఉండాలి. చెవులకు సున్నతి అనుభవంలో మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. రెండోది, హృదయము తెరవబడినటువంటి లూదియా గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమె హృదయం తెరవబడింది. మూడోది మనం ఆలోచించిన విషయము, కారాగారము తెరవబడింది. రాత్రికి రాత్రే తెరవబడింది. రాత్రి మూసిన దాన్ని ఎవరు రాత్రే తెరవరు, రాత్రి మూసిన దాన్ని ఉదయం తెరుస్తారు. కానీ విచిత్రంగా ఆ రోజు మాత్రం ఆ కారాగార చరిత్రలో, ఆ జైలు చరిత్రలో ఫస్ట్ టైం అది రాత్రి తెరవబడింది. అంతేకాకుండా రాత్రికి రాత్రి అది ధ్వంసమైపోయింది, డ్యామేజ్ అయింది. ఫిలిప్పీ పట్టణంలో మిగతా ఎక్కడా కానీ అకస్మాత్తుగా భూకంపం కలవడం ఇటువంటిది జరగలేదు. మిగతా చోట్ల ప్రార్థనలు కూడా జరిగి ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం వారు కూడి ఉన్న చోటు కంపించెను అని చెప్పబడినట్లుగా పౌలు, శీల, తిమోతీలు ప్రార్థించిన చోటు కంపించబడింది. వాళ్ళు ప్రార్థించినటువంటి చెరసాల కంపించబడింది. అదిరెను, వణికెను, లేకపోతే మత్తిల్లి తూలినట్టుగా తూలెను. మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇట్ వాస్ డెమాలిష్డ్. సంసోను దాగోను దేవాలయాన్ని పాడు చేసినట్లుగా పౌలు, శీలలు వాళ్ళు కొన్ని గంటల్లో ఉన్నటువంటి చెరసాలని పాడు చేశారు. ఉండకూడని వాటిని పాడు చేయడానికే దేవుడు మనల్ని పెట్టాడు. ఉండాల్సిన వాటిని నిర్మించడానికి దేవుడు మనల్ని పెడతాడు. దేవుని స్తోత్రం. అక్కడ చెరసాలలో ఆయన తన కొరకు ఆత్మీయ కుమారులని కన్నాడు. అర్ధరాత్రి సమయంలో పాడుతున్నప్పుడు శ్రావ్యంగా పాడుతుండొచ్చు, శ్రావ్యంగా పాడుతున్నా లేదో మరి మనకు తెలియదు. ఖైదీలందరూ, కరుడు కట్టిన ఖైదీలు నిద్రాభంగం అని భావించకుండా దాన్ని ఎంజాయ్ చేశారు. కారాగారం తెరవబడింది. ఖైదీల హృదయాలు తెరవబడ్డాయి. లూదియా హృదయం మాత్రమే కాదు, జైలు అధికారి హృదయం మాత్రమే కాదు, ఖైదీల హృదయాలు తెరవబడ్డాయి. కొన్ని వందల ఖైదీలు ఉండొచ్చు, వాళ్ళందరి హృదయాలు తెరవబడ్డాయి. సువార్త ఎన్ని హృదయాలనైనా తెరవగలదు. ఒక్క తాళపు చెవే దాని ద్వారా అనేకమైన తాళాలు తీయొచ్చు అన్నట్టుగా. కొన్నిసార్లు తాళాలు రిపేర్ చేసేవాడి దగ్గర ఒక చువ్వ ఉంటుంది. ఆ చువ్వతోని ఎటువంటి తాళమైనా దాన్ని తీయగలడు. దేవుని స్తోత్రం. అంటే వేసిన వాళ్ళు వేసిపోయారు, లాక్ చేసిన వాళ్ళు చేశారు, కానీ తెరవగలిగిన వాళ్ళు, తాళాలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు, తెరవగలిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అపవాది అనుచరులు అనేకం ఉంటారు, ఆత్మ సంబంధమైన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, గృహం తెరవబడింది, గృహాలు తెరవబడ్డాయి. గృహం తెరవబడిందంటే అతడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించును. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా, స్తోత్రం. 33వ వచనంలో, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. అతడు మాత్రమే కాదు, అతడు అతని ఇంటి వారి హృదయాలు తెరవబడ్డాయి. ఖైదీల హృదయాలు తెరవబడ్డాయి. జైలు అధికారి ఇంటి వారి హృదయాలు తెరవబడ్డాయి. లూదియా హృదయము, లూదియా ఇంటి వారి హృదయం తెరవబడింది. దేవుని స్తోత్రం. ఎన్ని హృదయాల్ని దేవుడు తెరిచారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక్క రాత్రికి రాత్రే దేవుడు చేస్తున్న కార్యం, ఒక ప్రార్థన ఫలితంగా దేవుడు చేసిన కార్యం మనం గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 విషయాల్ని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రండి సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 10వ వచనం.
బుక్ ఆఫ్ ఆ దర్శనము కలిగినప్పుడు అతనికి ఆ దర్శనం, పౌలునకు ఆ దర్శనము కలిగినప్పుడు, మాసిదోనియా దర్శనం కలిగినప్పుడు, వారికి సువార్త మాసిదోనియా వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను మాసిదోనియా వారికి దేవుని వాక్యం బోధించుటకు దేవుడు మమ్మును అనగా నాతో ఉన్నటువంటి, లేకపోతే అక్కడ మమ్మును అన్నప్పుడు లూకా యాడ్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి. గమనించండి, అప్పటిదాకా వాళ్ళు వారిని ఆటంకపరిచినందున అని చెప్పబడిన మాటలు ఇక్కడికి వచ్చేసరికి అతను ఆ దర్శనం కలిగిన వారికి సువార్త ప్రకటించు దేవుడు మమ్మును అనే మాట మనం చూస్తున్నాం. అనగా అక్కడ లూకా, డాక్టర్ లూక్ యాడ్ అయ్యాడని అర్థం చేసుకోవాలి. ఈ పుస్తక రచయిత, అపోస్తుల కార్యముల పుస్తక రచయిత వారితో యాడ్ అయ్యాడు, కలుసుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. అనగా ఆ టీములో ఇప్పుడు పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, క్షమించండి, పౌలు ఉన్నాడు, సీలా ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, తర్వాత డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారిని కూడా బంధించి వేశారేమో చెరసాల్లో. అక్కడ రాయబడింది 16వ అధ్యాయము 33వ వచనంలో, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు కడిగెను. వారి గాయములు కడగడం జైలు అధికారి చేయలేడు, కానీ డాక్టర్ గారి సలహా మీద అలా చేయి ఇలా చేయి అని చెప్పడం వల్ల అతను కడిగి ఉండొచ్చు. డాక్టర్ గారి హెల్ప్, డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి. అనగా ఆ టీంలో 4 అయ్యారు. ఇప్పుడు టీం పెరుగుతూ ఉంది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒంటరిగా ఉన్నటువంటి పౌలు అనేక మందిగా అయ్యాడు. ఒంటరిగా ఉన్నట్టు యాకోబు 2 గుంపులు అయ్యాడు. ఒంటరిగా ఉన్న మనం వివాహం చేసుకున్నాం అనుకోండి, భార్య వివాహం చేసుకున్న తర్వాత 2 బిడ్డలు పుట్టారు. అప్పటికి 2 పిల్లలు, భార్య, మొత్తం వాళ్ళు 3. ఈ వ్యక్తి ఒకడు, మొత్తం 4 అయ్యారు. ఒకడు ప్లస్ 3 అనగా 4 అయినట్టేగా. దేవుని స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాముతో చెప్పినట్లుగా, నోవహుతో చెప్పినట్లుగా భూమిని నిండించి ఫలించి లేకపోతే విస్తరించండి, మీరు అభివృద్ధి పొందండి, ఏలుకోండి అని చెప్పినట్టు మాటలు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియా అనే ప్రదేశానికి బయలుదేరుటకు ప్రయత్నము చేశాము. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను ఆ మాటను వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 10వ వచనం. ఆఫ్టర్ పాల్ హ్యాడ్ దిస్ విజన్ వి ఇమీడియట్లీ అనగా మాసిదోనియా ఈ ప్రాంతం అంటే విచ్ ఇన్క్లూడ్స్ పార్ట్స్ ఆఫ్ మోడర్న్ డే బల్గేరియా అండ్ ఫార్మర్ యుగోస్లావియా. ఆధునిక బల్గేరియా అనేటువంటి ప్రదేశము, ప్రాచీన యుగోస్లోవియా అనేటువంటి ప్రదేశం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ ద గాస్పల్ ఈస్ గోయింగ్ టు యూరోప్. Luke likely left the group later. He is not included in team starting in verse 40. Portions of Acts appear to be Luke's missionary travel journal. అనగా ఈ డాక్టర్ గారి ప్రయాణ పత్రిక లాంటిది అపోస్తుల కార్యములు అనేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను చదువుతున్నాను 16వ అధ్యాయము 10వ వచనం. ఆఫ్టర్ పాల్ హ్యాడ్ దిస్ విజన్ వి ఇమీడియట్లీ prepared to cross over the sea to Macedonia, convinced that ఒప్పించబడ్డాం, పరిస్థితిని బట్టి, దర్శనాన్ని బట్టి ఒప్పించబడ్డాం, కన్విన్స్డ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ వాస్ కాలింగ్ us to go and preach the wonderful news of the gospel to them. కలలో కనిపించినటువంటి వాడి తరపున వాళ్ళకి, అనగా మాసిదోనియన్స్కి సువార్త ప్రకటించాలని వాడుక భాషలో చదువుకుందాం. దర్శనం కలిగాక, పౌలునకు దర్శనము కలిగాక మాసిదోనియా నివాసులకు సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని గ్రహించి తక్షణమే మేము అక్కడికి వెళ్ళటానికి సిద్ధమయ్యాము. దేవుని స్తోత్రం. మన టైటిల్ దర్శన ఫలితాలు. దర్శనం పొందుకున్నాం సరే, 4 దర్శన ఫలితాల గురించి, ద రిజల్ట్స్ ఆఫ్ ది విజన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద విజన్. దర్శనం యొక్క పర్యవసనాలు ఏంటి? దర్శనం జరిగిన తర్వాత ఏమన్నా జరుగుతుందా? ఆత్మ సంబంధమైన దర్శనం జరిగిన తర్వాత భౌతికమైన ప్రపంచంలో ఏదైనా జరుగుతుందా? విజన్ తర్వాత మిషన్ ఉంటుంది. విజన్ నెరవేర్చడానికి చేసేటువంటి మిషన్లో
ప్రొవిజన్ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి విజన్కైనా, మిషన్కైనా, దేనికైనా, ప్రొవిజన్కైనా మనకు సబ్మిషన్ అవసరం. మనం ఆలోచిస్తున్న విషయాలు దర్శన ఫలితాలు. వాట్ ఈజ్ ఆఫ్టర్ విజన్? దర్శనము తర్వాత ఏంటి? దర్శనము తర్వాత దర్శనానంతర సంగతులు ఏంటి? దర్శనానంతర పరిస్థితులు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయము 16వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మాకు సాయం చేయమని తనను వేడుకున్నట్టుగా దర్శనం కలిగను. రైట్. దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని నిశ్చయించుకున్నాం. పరలోకపు దర్శనం, నింగి నుంచి కలిగే దర్శనం, ఆ దర్శనము మనకు నిశ్చయిత కలిగిస్తుంది. ఇట్ గివ్స్ కన్ఫర్మేషన్. హెవెన్లీ విజన్ కన్విన్స్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఒప్పిస్తాడో, పరిశుద్ధాత్మ కార్యము ద్వారా కలిగేటువంటి మనం చూసేటువంటి ఆ దర్శనాలు మనల్ని ఒప్పింపజేస్తాయి. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. నువ్వు దేనికి తెలుసా? నువ్వు దృష్టి పొందాలి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో సరదాగా రాలేదు, నా సొంత ఇష్ట ప్రకారం రాలేదు, దేవుడు పంపిస్తూ వచ్చాను నేను. నీకు మార్గమధ్యంలో కనబడిన యేసు, ఆ దమస్కస్ గేట్ దగ్గర కనబడిన యేసు, నీవు దృష్టి పొందాలి, నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి, నువ్వు చూడాలి, శక్తితో నింపబడాలి. నన్ను పంపాడు. ఇది లేకపోతే నాకు రావాల్సిన అవసరం లేదు. నీ దగ్గర రావాలంటే నాకు కొద్దిగా భయమే. నువ్వు నిజంగా మారావో లేదో నాకు నమ్మకం లేదు అన్నట్టుగా. తర్వాత ఇదే అధ్యాయంలో 12వ వచనంలో గమనిస్తే, అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అననీయ అను మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. స్తోత్రం. అననీయ వెళ్ళవయ్యా, అతని దర్శనం చూస్తుంటే ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటి? వెళ్ళు, ఆ దర్శనం నెరవేర్పు జరగాలి. నేను అతనికి చూపించిన దర్శనం నెరవేరాలి, ఈరోజే నెరవేరాలి, త్వరగా నెరవేరాలి, నీ ద్వారా నెరవేరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. అంటే మనం ఈ రెండు మాటల్లో అర్థం చేసుకోవాల్సిన మాట. దేవుడు అననీయాన్ని పంపడంలో ఉద్దేశం ఒకటి చూపు, రెండోది పరిశుద్ధాత్మ నింపుదల. దర్శనము కలిగిన దాని ఫలితంగా 12వ వచనంలో దర్శనం కలిగింది, 17 లేకపోతే 18వ వచనంలో దాని నెరవేర్పు జరిగింది. తాను చెప్పిన మాటను నెరవేర్చడానికి దేవుడు ఆతురపడేటువంటి దేవుడు. చేద్దాంలే, ఎప్పుడో చూసుకుందాంలే అని కాదు, వాయిదా వేద్దాంలే అని అనుకునే దేవుడు కాదు. అనగా దర్శన ఫలితంగా మనకు ఒక నింపుదల కలుగుతుంది. డ్యూ టు ద రిజల్ట్, బికాస్ ఆఫ్ ద విజన్ వీ విల్ బీ ఫిల్డ్. మనము నింపబడేటువంటి అవకాశం ఉంది. అనగా దర్శనము నిశ్చయితను కలిగించింది, దర్శనము నింపుదలను కలిగించింది. మూడో విషయాన్ని అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 19 మరియు 20 వచనాలు. స్తోత్రం. 10వ అధ్యాయం. ఆ దర్శనాన్ని గురించి ఏంటి విచిత్రమైన దర్శనం, ఎప్పుడు కలగని దర్శనం ఏంటబ్బా ఇది? ఏం అర్థం కాలేదే. రూపాంతర కొండ దర్శనం ఓకే, అది బాగానే ఉంది. ఇదేంటిది విచిత్రమైన దర్శనం లాగా ఉంది. ఇక్కడెక్కడ యేసు ప్రభు కనిపించలేదు, ఇక్కడెక్కడ పాకు పురుగులు, చతుష్పాద జంతువులు దుప్పట్లు అన్నీ ఎలా పట్టాయి ఇవి, ఏంటిదంతా అని ఆలోచిస్తూ ఉండగా ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు. 3 persons are waiting for you. They are searching for you. They are seeking for you. నీవు లేచి కిందకు దిగి, నో డౌట్స్ ప్లీజ్, సందేహించొద్దు, వారితో కూడా వెళ్ళు, ఆ ముగ్గురితో కూడా వెళ్ళు. నీ కోసం వచ్చి నీ కోసం వెతుకుతున్న వారితో వెళ్ళిపో. నేను వారిని పంపి ఉన్నాను. కొర్నేలు పంపించాడు, కానీ నేను పంపించాను అంటున్నాడు ప్రభు. కొర్నేలికి దర్శనాన్ని చూపించి నేను పంపించాను. కాబట్టి వెళ్ళిపో, గో, డోంట్ డిలే అన్నట్టుగా ప్రభు చెప్పి. అనగా దర్శనము నడిపింపు కలిగించింది.
దర్శనము నిశ్చయిత కలిగించింది, దర్శనము నింపుదల కలుగు చేసింది, దర్శనము నడిపింపు కలుగు చేసింది. విజన్ గివ్స్ కన్ఫర్మేషన్ అండ్ విజన్ గివ్స్ ఫిల్లింగ్. మూడోది, ద విజన్ గివ్స్ గైడెన్స్. దేవుడు నీకు అనుగ్రహించిన దర్శనం ప్రకారము నువ్వు గైడ్ అవుతావు, నడిపించబడతావు. కొర్నేలు ఇంటికి పేతురు నడిపించింది దర్శనం కాదు, దర్శనము తర్వాత దేవుడు మాట్లాడడం. స్తోత్రం. దర్శనాన్ని బట్టి కలిగిన నడిపింపు అనుకోవచ్చు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దర్శనం ఇచ్చి నడిపించాడు. దర్శనాన్ని గురించి ఆలోచిస్తుండగా దర్శనం గురించి వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఎవరు లేనప్పటికీ కూడా దేవుడు నడిపించాడు. ఆ వ్యాఖ్యానాన్ని ఆయన సింపుల్గా దేవుడు చెప్పాడు, తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు లేదో మరి మనకు తెలియదు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, అక్కడ దర్శనమందు ప్రభువు కాదు 16వ అధ్యాయంలో, ఇక్కడ దర్శనమందు ప్రభు. నీవు భయపడొద్దు, మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, మూగోడు ఉండొద్దు, మౌనంగా ఉండుకో. అలనాడు జకర్యా లాగా మూగవాడిలాగా ఉండొద్దు, నువ్వు మాట్లాడు, నువ్వు ఇక్కడే మాట్లాడు, ఈ పట్టణములో మాట్లాడు, నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉన్న చోటే మాట్లాడు, ఈ పట్టణంలో బహుజన సమూహం ఉంది కనుక మాట్లాడు. అతడు 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు 1.5 year అక్కడ ఉన్నాడు. 1.5 సంవత్సరం నివసించడానికి, నిలబడ్డానికి, ఆ పట్టణములోనే ఉండడానికి దేవుడు అతనికి నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడు. భయపడొద్దు, భయపడద్దంటే ధైర్యంగా ఉండమని అర్థం. నిబ్బరము కలిగి ఉండము. యెహోషువ, నేను నీకు తోడే ఉన్నాను, మోషేకు తోడే ఉన్నట్టు నీకు తోడే ఉంటాను కదా, నువ్వెందుకు మళ్ళీ అధైర్యపడతావు? నిబ్బరాన్ని కోల్పోవద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, భయాన్ని తొలగించుకో, ఆందోళనని తొలగించుకో. అనగా దర్శనము నిబ్బరాన్ని కలిగించింది. దర్శనము కలిగించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. అది నిశ్చయిత కలిగించింది దర్శనం. దర్శనము నింపుదల కలిగించింది. మూడవది దర్శనము నడిపింపు కలిగించింది. నాలుగవది దర్శనము నిబ్బరాన్ని కలిగించింది. ఇట్టి దర్శనాన్ని మనం పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.